రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరా అఖాడా నుంచి అసలు శ్రీనివాస్ అఘోరియే కాదు అని చెప్పి సంచలనమైన నోట్ అనేది ప్రవేశపెట్టింది. సో దానికి సంబంధించిన నోట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే ఆ అఘోరికి సంబంధించి తను అసలు అఘోరి కాదు, ఎటువంటి దీక్ష కూడా తీసుకోలేదు అని చెప్పి కూడా నిర్ధారించినట్టు కూడా తెలుస్తోంది. ఇంకా ఇంతే కాకుండా అఖిల భారతీయ అఘోరా అఖాడా అధ్యక్షుడు ఆదేశ్ నాథ్ ఓ పేరుతో అయితే ఈ ప్రకటన రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే అఘోరి అంతా ఫేక్ అని, ఫ్రాడ్ అని కూడా ఈ ప్రకటనలో పేర్కొన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అల్లూరి శ్రీనివాస్తో, శివ విష్ణుతో మాకు ఎలాంటి సంబంధం లేదని, అలాగే అతను మా సాంప్రదాయాలను పాటించడం లేదని, ఇంతకు ముందు కూడా అతను మా అఖాడాలో లేడు అని కూడా ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా అసలు తను అఘోరియే కాదు, జనాన్ని వాడు మోసం చేస్తున్నాడు, అఘోరి లక్షణాలు ఒక్కటి కూడా తనలో లేవు అని చెప్పి ఈ యొక్క రిలీజ్ చేసిన నోట్లో అయితే మొత్తం కూడా క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ నోట్ చూసిన తర్వాత అందరూ కూడా ఎవరైతే అఘోరికి సంబంధించి ఎందుకు అఘోర వ్యవస్థ రెస్పాండ్ అవ్వడం లేదు, ఎందుకు ఎవరు కూడా తగిన చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి అనుకుంటున్న టైంలోని ఈ యొక్క నోట్ అయితే ఇవాళ రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ అకాడమీకి కూడా మనం కాల్ చేయడం కూడా జరిగింది. అసలు వాళ్ళేం చెప్తారో ఒకసారి విందాం. సిగ్నేచర్ ఉంటుంది, స్టాంపింగ్ ఉంటుంది. అది ప్రముఖ ఉప ప్రముఖ సిగ్నేచర్ ఉండాలి. అఘోరా కార్డ్ అది స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంపులు లేకుండా ఐడి కార్డ్ ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, దానికే ఉంటుంది. అదే ఓకే, మరి ఇప్పుడు తను అలా అఘోరి అని చెప్పుకొని ఆ డ్రెస్ అలా వేసుకొని మరి దానికి కూడా అంటే ఇప్పుడు ఆ బట్టలు అవన్నీ కూడా తను తీయాలి, నార్మల్ గా ఉండాలి అన్న ఒకటే అండి. మెయిన్ అఘోరి అంటే మెయిన్ మెడలో నాడి అని ఉంటుందండి. నాడి ఉంటేనే అఘోరి సాధకులు గాని అఘోరి గాని అయ్యేది. నాడి లేకుండా అఘోరి అని చెప్పుకోవడం తిరగడం అది కరెక్ట్ కాదు. మెయిన్ థింగ్స్ అది గురు పరంపర ఉంటుందండి. దానికి ఒక బయోడేటా టైప్ ఉంటుంది. అవన్నీ చెప్పగలగాలి. ఆ నాడి మెడలో ఉంటే అవన్నీ చెప్పలేనప్పుడు నాడి తీసేస్తారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి కాదండి మెయిన్ థింగ్. అదొక ఫ్రాడ్. అది సిగ్నేచర్ ఉంటుంది, స్టాంపింగ్ ఉంటుంది. అది ప్రముఖ ఉప ప్రముఖ సిగ్నేచర్ ఉండాలి. అఘోరా కార్డ్ అది స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంపులు లేకుండా ఐడి కార్డ్ ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, దానికే ఉంటుంది. అదే ఓకే, మరి ఇప్పుడు తను అలా అఘోరి అని చెప్పుకొని ఆ డ్రెస్ అలా వేసుకొని మరి దానికి కూడా అంటే ఇప్పుడు ఆ బట్టలు అవన్నీ కూడా తను తీయాలి, నార్మల్ గా ఉండాలి అన్న ఒకటే అండి. మెయిన్ అఘోరి అంటే మెయిన్ మెడలో నాడి అని ఉంటుందండి. నాడి ఉంటేనే అఘోరి సాధకులు గాని అఘోరి గాని అయ్యేది. నాడి లేకుండా అఘోరి అని చెప్పుకోవడం తిరగడం అది కరెక్ట్ కాదు. మెయిన్ థింగ్స్ అది గురు పరంపర ఉంటుందండి. దానికి ఒక బయోడేటా టైప్ ఉంటుంది. అవన్నీ చెప్పగలగాలి. ఆ నాడి మెడలో ఉంటే అవన్నీ చెప్పలేనప్పుడు నాడి తీసేస్తారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి కాదండి మెయిన్ థింగ్. అదొక ఫ్రాడ్. అది అయితే ఆడియో విన్నారు కదా. అయితే దీనికి సంబంధించి అఖాడా నుంచి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అఘోరికి వాళ్ళకి ఏ సంబంధం లేదని, ముఖ్యంగా అఘోరాలు ఎలా ఉంటారు, ఎటువంటి దీక్ష తీసుకుంటారు, అలాగే వాళ్ళ మెడలో నాడి ఉంటుంది అనేది క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. సో ఇటువంటి మా అఖాడాలోని ఎప్పుడూ కూడా ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఎప్పుడూ రాలేదు, ఉండలేదు. అండ్ దట్టు ఎటువంటి దీక్షలు తీసుకోలేదు, సాధనలు కూడా చేయలేదు. అలాగే ఇప్పుడు జనాలందరికీ కూడా తను మోసం చేశాడు, డబ్బులు దోచుకున్నాడు అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పడం కూడా జరిగింది. సో కాబట్టి ఎవరు కూడా అఘోరా అని పిలవద్దు అని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా తన ఒంటిపైన ఉన్న వస్త్రాధరణ కావచ్చు, రుద్రాక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా తను తీయాలి. ఈ అఘోరా అన్న పేరు చెప్పుకొని ఏదైతే నడుస్తూ ఉన్నారో ఇప్పుడు ఆ అఘోరా అఖాడా వాళ్ళే మాకు అసలు సంబంధమే లేదు, వీడెవరో కూడా మాకు తెలియదు అన్నట్టు క్లియర్ కట్గా ప్రెస్ నోట్ అంటే దీనికి సంబంధించి ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇదే కాకుండా మనం ఒకసారి శివరుద్రకు కూడా కాల్ చేద్దాము. మరి ఈ నోట్ పైన ఆయన అసలు ఏం మాట్లాడతారు ఏంటి అనేది ఒకసారి కాల్ చేసి చూద్దాం. రైట్, శివరుద్ర అయితే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మరి అయితే ఇక్కడ రాజేష్ నాథ్ ఏదైతే ఉన్నారో ఈ అఖాడాకి సంబంధించి ఆయనే ఇక్కడ ప్రధానంగా ఆయన దగ్గర నుంచే ఈ నోట్ అయితే రావడం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనకి చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతూ ఉంటాయి. మనం ఒక్కసారి కనుక వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అసలు
రాజేష్ నాథ్ గతంలో మనకి చెప్పడం కూడా జరిగింది, తిను అఘోరా తన అఖాడాలోనే ఉన్నాడు, అలాగే బట్టలు కట్టాడు అని కూడా తను కొన్ని వీడియోస్లో మనం బయట చూసాం, వైరల్ అవుతూ ఉండే. మరి ఈ రోజు దానికి సంబంధం లేదు అని చెప్పి ప్రవేశపెట్టిన నోట్ మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో దీన్ని మనం ఎలా నమ్మాలి అనే దానిపైన శివరుద్రకి అయితే కాల్ చేయడం కూడా జరిగింది. ప్రెసెంట్ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. మరైతే ఇంకొకసారి ఆయనకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం.